హాయ్ అండి, నేను వాళ్ళని గోరుచిక్కుడు మసాలా కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు, అంత బాగుంటుంది. అది ఎలాగో చూసేయండి. ఒక బౌల్ని తీసుకుని 2 చెంచాలు వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి ముక్కలు 3, కొంచెం కస్తూరి మేతి వేసి మెత్తగా పొడి చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4 చెంచాలు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని 2 మీడియం సైజు పండిన టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించండి. ముందుగానే పొడి చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసి బాగా కలపండి. మసాలాలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని నేను 1/2 కిలో గోరుచిక్కుడుకాయలని అంగుళం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని పాన్లో వేసేసి స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. గోరుచిక్కుడు కొంచెం చిరుచేదుగా ఉంటుంది, చాలామందికి నచ్చదు. ఈ స్టైల్లో చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని తింటారండి. 1 నిమిషం సిమ్లో మూత పెట్టి మగ్గిస్తే గోరుచిక్కుడు చక్కగా ఫైన్గా సాఫ్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మీరు కావాలనుకుంటే ఇదే ప్రొసీజర్తో కుక్కర్లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని మీడియం హీట్లో 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు కర్రీని మగ్గిస్తే చివరిగా కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా కూడా వేసేసి మరొకసారి బాగా కలపండి. అన్నం, చపాతీ, పుల్కాలోకి ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.